అమెరికా నిఘా సంస్థ డైరెక్టర్గా తులసి గబ్బార్డ్. ఎవరి తులసి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన టీంను నియమించుకుంటున్నారు. తన మద్దతుదారులకు కీలక పదవులను కట్టబెట్టనున్నారు. ఎలన్ మాస్క్, వివేక్ రామస్వామి తదితరులను ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నారు. ఈ క్రమంలోనే తులసి గబ్బార్డ్కు ట్రంప్ కీలక పదవి అప్పగించారు. చివరి క్షణంలో పార్టీలో చేరిన తులసికి ఏకంగా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో ఆమె అమెరికా వ్యాప్తంగా ఉన్న 18 నిఘా ఏజెన్సీలకు హెడ్గా మారారు. సైన్యంలో విధులు నిర్వహించిన తులసి 2020లో అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పోటీ పడ్డారు. కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. దీంతో 2022లో డెమోక్రటిక్ పార్టీని విడిచిపెట్టారు. 2 ఏళ్ల పాటు ఆ పార్టీ విధానాలు నచ్చక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత డెమోక్రటిక్ పార్టీని వీడి ఈ ఏడాది ఆరంభంలో రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ట్రంప్కు మద్దతు పలికి ప్రచారం చేశారు. అయితే తులసి గబ్బార్డ్ పేరు విని అంతా భారతీయురాలని పొరపాటు పడుతున్నారు. తులసి అమెరికాలోని లియోనోనాలో ఏప్రిల్ 12, 1981లో జన్మించారు. ఆమె తల్లి కరోల్ ఇండియానాకు చెందినవారు. తులసికి 2 ఏళ్లున్నప్పుడే వీరి కుటుంబం హవాయి దీవుల్లో స్థిరపడింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన తులసి అబ్రహం విలియమ్స్ అనే సినిమాటోగ్రాఫర్ను పెళ్లి చేసుకున్నారు. తన తల్లికి హిందుత్వం పైన ఉన్న మమకారంతో తన పిల్లలందరికీ హిందువుల పేర్లే పెట్టారు. చిన్నతనం నుంచే హిందూ ఆచారాలను పాటిస్తూ పెరిగిన తులసి కూడా వైష్ణవ భక్తురాలిగా మారారు. భగవద్గీత పఠనం, ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవడం వంటివి చేస్తుంటారు. గతంలో పదవీ స్వీకారం సమయంలో కూడా ఆమె భగవద్గీత పైన ప్రమాణం చేయడం అందరినీ ఆకర్షించింది. తనను చూసిన వారంతా కూడా భారతీయురాలని పొరపాటు పడుతుండడంతో ఈ విషయం పైన తులసి క్లారిటీ ఇచ్చారు. తాను భారత పౌరురాలిని కాదంటూ 2012లోనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.